హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 270 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 21,700 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్హతలు ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 275 వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఉద్యోగాలకు ఈ నెల 30వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డిసిప్లిన్లో ఉన్న వేకెన్సీస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డ్రైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, ఫెన్సింగ్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫిమేల్ విభాగంలో 148 పోస్టులను, మేల్ విభాగంలో 127 పోస్టులను, టోటల్గా 275 స్పోర్ట్స్ కోటాలు ఉన్న వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 21,700 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. వయసు 18 నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి. 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థి వయోపరిమితిలో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోగలరు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ కోసం కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం ఇదండి. మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.